హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు అసలు మీరు ఈ రీడింగ్ వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మా, మీరు ఏ వయసులో ఉన్నా కూడా, మీ జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నా, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో మీరు ఎవరి కోసం కన్నీళ్ళు పెడుతున్నా, మీ సమస్య ఏదైనా కావచ్చు, మీరు ఏ సమస్యతో పోరాడుతున్నా కూడా, సో ఈ సందేశం మీకు ఒక విషయం గుర్తు చేయడానికి వచ్చిందమ్మా. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయానికి వెంటనే సమాధానం కనిపించకపోవచ్చు మీకు ఎట్ ప్రెజెంట్. సో కొన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటాయి జీవితాల్లో. సో అన్యాయాలకు వెంటనే న్యాయం కూడా కనిపించకపోవచ్చు మీకు. ఆ న్యాయం కోసం మీరు వెయిట్ చేస్తూ చాలా సఫర్ అవుతూ మీ జీవితంలో మీరు పెట్టే కన్నీరు ఆ భగవంతుడి దగ్గర, అది మీకు మాత్రమే తెలుసు యాక్చువల్లీ. అంటే మాటల రూపేణా అందుతున్న ఎనర్జీస్ వైస్‌గా మీరు ఎవరికైనా చెప్పే విధానానికి ఏదైనా కాస్తో కూస్తో వింటారు. బట్ యాక్చువల్లీ సఫర్ అయ్యేది మీరు. ఆ పెయిన్ మీకే తెలుస్తుంది. మీరు అనుభవిస్తున్న సిట్యుయేషన్‌కి ఉన్న పెయిన్ మీకు తప్ప, మీకు ఆ భగవంతునికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఎవ్వరికీ తెలీదమ్మా. ఇక్కడ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఒక పక్కన మీరు చెప్తుంటే అది విన్నట్టు వింటూ తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు సైడ్‌కెళ్ళి దాన్ని ఆహ్, బ్యాడ్‌గా స్ప్రెడ్ చేసేవాళ్ళే ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. నీ దగ్గర అయ్యో! అవునా! అని చెప్పేసి పక్కకెళ్ళి చాలా రకాలుగా, చాలా ఇంకా చెప్పాలంటే ఒకటికి నాలుగేసి లేని విషయాలను కూడా వేసుకొని నవ్వుకునే రకాలు ఈ రోజుల్లో. సో బెటర్ మీరు ఎవ్వరి దగ్గర ఈ రోజు నుంచి ఏ విషయాన్ని షేర్ చేయడం ఆపేసేయండి. బికాజ్ ఎవ్వరూ లేరు. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు, ఒక్క దేవుడు తప్ప. ఏ బాధున్నా కూడా సగం మనం షేర్ చేసుకునే మనిషి ఉంటే, ఆ షేర్ చేసుకున్నప్పుడే సగం బాధ తగ్గిపోతుంది అంటారు. ఆ బాధ తీరాల్సిన పని లేదు. షేర్ చేసుకొని మనస్ఫూర్తిగా నిజంగా వినేవాళ్ళు ఉన్నా కూడా మనకి తగ్గిపోతుంది బాధ. కానీ ఇక్కడ అది కూడా లేదు ఇప్పుడున్న లోకం. సో చెప్పదమ్మా, ఈ రోజు నుంచి మీరొకటి కంకణం కట్టుకోండి. ఏ బాధొచ్చినా మీరెళ్లి మాట్లాడుకోవాల్సింది ఎవరితో? ఏసేసేయండి. డోరేసేసుకోండి. కూర్చోండి ఒక దగ్గర. లేదు మీకు ప్రైవసీ లేదు, డోరేసుకొని మాట్లాడుకునే అంత లేదు భగవంతునితో. బికాజ్ ప్రైవసీ ఉండాలి. భగవంతునికి మనకి ప్రైవసీ ఉండాలి. అది మనిద్దరికీ సంబంధించింది. భగవంతునికి మనకి సంబంధించిన విషయం. ఇంక లేదు బయట ఎక్కడికన్నా వెళ్ళిపోండి. ఇఫ్ ఇన్ కేస్ మెన్ అయితే ఎలోన్ స్పేస్ చూసుకోండి. అక్కడే భగవంతుని తలుచుకోండి. భగవంతునితో మాట్లాడేసేయండి. వుమెన్ మస్ట్ అండ్ షుడ్‌గా వాళ్ళకి బయటికి ఆ విధంగా స్వతహా ఉండదు. మనం ఎంత ఏ విధంగా ఎన్ని రకాలుగా మనం ఏ రోజుల్లో ఉన్నాము ఏదని చెప్పినప్పటికీ అమ్మా, కొన్ని వుమెన్‌కి ఉంటాయి. కొన్ని మనం సొసైటీలో బ్రతుకుతున్నాం. మనం ఏ విధంగా అన్నా స్పీడ్ జనరేషన్‌లో ఉన్నప్పటికీ కూడా ఒక ఎథికల్ వాల్యూస్ ఇవన్నీ తెలిసిన మహిళలకేంటంటే కొన్ని కట్టుబాట్లుంటాయమ్మా. తప్పదు. ఆహ్, మొగోళ్ళలాగా ఒంటరిగా రోడ్డు మీదకెళ్ళి కూర్చుంటానంటే అవ్వదు కదా! ఏదున్నా ఏం సఫర్ అవ్వాల్సినా కూడా అంతా ఇంట్లోనే మనకి. గబుక్కున మగోళ్ళ ఏదైనా పనుంటే పని చేసుకొని రావడం. ఇంకా బాధ్యతలు మగోళ్ళకి, ఆడోళ్ళకి ఈక్వాలిటీ. ఏ మాత్రము తక్కువ లేదు. ఇంకా చెప్పాలంటే బాధ్యతల విషయంలో ఆడవాళ్ళకే ఎక్కువ. ఇప్పుడు ఆ పక్కన ఆహ్, వాళ్ళంతట వాళ్ళు కెరీర్ డెవలప్ చేసుకుంటూ, ఇటు ఫ్యామిలీ ఓరియెంట్‌గా మెన్ అయితే బయట చేసి వచ్చేస్తారమ్మా. ఇంట్లో ఎన్నో పనులుంటాయి. సో, ఆ పనులన్నిటిని చూసుకుంటూ మళ్ళీ మెన్‌కి ఈక్వలెంట్‌గా చేయాల్సిన పనులు చెప్పాలంటే వుమెన్‌కే ఎక్కువమ్మా ఎట్ ప్రెజెంట్. అంటే నేను చెప్పేది ఆహ్, చాలా ఆహ్, ఫ్ అంటే అన్ని రకాలుగా బాధ్యతగా తీసుకున్న మహిళల గురించి నేను చెప్తున్నా. సో, ఏదేమైనప్పటికీ గూడా మనం బయటికెళ్ళి కూర్చొని కొంతసేపు ఖాళీగా ఒక్కళ్ళము ఒంటరిగా కూర్చొని మన యొక్క ఆహ్, మన టైంని మనం ఎలోన్‌గా ఇచ్చుకోవడానికి ఉండదు బయట. మనకేదైనా సరే ఇంట్లోనే. సో, అది చెప్తున్నా. సో, మీరు మస్ట్ అండ్ షుడ్‌గా చేయాల్సింది ఎవ్వరికీ ఏ బాధ చెప్పొద్దు. ఎవ్వరు తీర్చరమ్మ. ఎవ్వరు తీర్చరు. పైకేమో అవునా, అయ్యో అంటారు. లోపల వాళ్ళు సృష్టించుకోవాల్సినవి సృష్టించుకుంటారు. తర్వాత స్ప్రెడ్ చేసుకున్నప్పుడు దానికి ఇంకా నాలుగింతలేస్తారు. ఆల్ ఓవర్‌గా ఏంటంటే మనకి దానివల్ల వచ్చే యూజే లేదు ఈ రోజుల్లో బయట వాళ్ళకి ఏదన్నా షేర్ చేసుకోవడం వల్ల. షేర్ చేసుకోవద్దు. ఏంటంటే మంచితనాన్ని బలహీనం. మంచితనం అంటేనే బలహీనం అయిపోయిందిప్పుడు. అది తీసుకునే వాళ్ళే ఉన్నారు. ఎక్కడ మంచోళ్ళుంటారో వాళ్ళని బలహీనంగా యూజ్ చేసుకోవాలి. మంచోళ్ళకి ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి.
మంచోళ్ళకే మీకు అది ఇస్తాము, ఇది ఇస్తాము సమ్ కైండ్ ఆఫ్ ఏదో చిన్న చిన్న వర్డ్స్ చెప్పేస్తారు. అలా కాకుండా మ్యానిపులేషన్ ఎనర్జీస్ మంచోళ్ళ మీదే. అంటే వాళ్ళేమో అయ్యో! అవునేమో అని జాలి హృదయం కలిగి ఉంటారెక్కువ. సో, అల్టిమేట్‌గా మంచోళ్ళకే ఇక్కడ మోసాలు జరుగుతున్న రోజులమ్మాయి. కాబట్టి మీరు ఎదుటి వాళ్ళని నమ్మి ఏ విషయము షేర్ చేయొద్దు. అది ఇంకా గుర్తుపెట్టేసుకోండి. బండ గుర్తు మీ జీవితంలో ఇకపై ఏది ఏ విషయం ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. యూజ్‌లెస్. అస్సలు. ఇక్కడ మీరు ఎవ్వరు చూడని ప్లేస్‌లోనే మీరు ఏడవండి. ఆ భగవంతునికి మీకు మాత్రమే తెలియాలి ఇకపై నుంచి. మీరు అనుకుంటూ ఉండొచ్చు నేను ఎవరికీ ఏమీ చెడు చేయలేదు. మరి నాకెందుకు ఇలా జరుగుతుంది తండ్రి అని చెప్పి. అని ఆ విధంగా దేవుడిని ఎన్నో రోజులు అడుగుండొచ్చు కూడా అమ్మ మీరు. కానీ ఈరోజు పరమశివుని సందేశం ఒకటి చెప్తుందమ్మ. భయపడకు నేనున్నాను అని చెప్తున్నారమ్మ తండ్రి. మన తండ్రి అందరికీ ఆయనే తండ్రి. తండ్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏంటంటే కొన్నిసార్లు మనం వెంటనే మనకు జరిగిన అవమానాలే కావచ్చు, సిట్యుయేషన్సే కావచ్చు, పెయిన్, ఎదుటి పర్సన్ మనల్ని చేసిన బెట్రాయల్ ఇవన్నీ చూసి జస్టిస్ కోరుకుంటూ ఉంటాము. అది లోపల దహించుకుపోతూ. సో, ఇక నన్ను బాధపెట్టిన వారికి వెంటనే పనిష్మెంట్ కావాలి. ఆ విధంగా బికాజ్ మీరు పడిన సఫరింగ్ అలాంటిదది. పడ్డ బాధ, మీకు పెట్టిన బాధ మీ జీవితంలో నష్టపోయిన విధానానికి అనుకుంటాం. కానీ శివతత్వం మనకు నేర్పేది ప్రతీకారం కాదమ్మా. ధర్మం. ఇక్కడ నువ్వు అన్యాయం ఎదుర్కొన్నప్పుడు అదే అన్యాయంగా మారిపోవద్దు. అస్సలు మారిపోవద్దు. ఇక్కడ నిన్ను మోసం చేసిన వాడిని చూసి నువ్వు కూడా మోసం చెయ్యకమ్మా. అస్సలు మోసం చెయ్యకు. నువ్వు ధర్మం అనేది ఉంది కదా, దాన్ని గుర్తుపెట్టేసుకో. ఎళ్ళు భగవంతునికి చెప్పుకో, ఇలా అయింది తండ్రి, ఇలా అయింది. నీకు వదిలేస్తున్నాను. అంతవరకే మనం చేయాల్సింది. ఆ తర్వాత ఆయన పని అది. భగవంతుని పని అది. ఏం జరగాలి, ఏం చెయ్యాలి అనేది. నిన్ను అనుమానించిన వాళ్ళని చూసి నువ్వు కూడా అనుమానించకు. వాళ్ళు అనుమానిస్తూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ బుద్ధే అది వంకర బుద్ధి. చాలా రకాలుగా నిన్ను ఎటూ కాకుండా మధ్యలో మోసం చేసేసి ఓవరాల్‌గా నిన్ను మిడిల్‌లో పెట్టేసి నీదే తప్పు అని చెప్పి అవమానాలు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ కూడా నీకుండొచ్చు. అలా అని చెప్పి తనకి అదే సిట్యుయేషన్ రావాలి అని చెప్పేసి ఒకవేళ వచ్చినప్పుడు నువ్వు అదే విధంగా ఆ పర్సన్‌ని అవమానించకమ్మా. నిన్ను ద్వేషించే వారి కోసం నీ హృదయంలో ద్వేషాన్ని పెంచుకోకు. ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారా? ఎవరైనా నీ యొక్క రెప్యుటేషన్‌ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారా? అయన్నీ మీ జీవితంలో ఉంటాయి ఖచ్చితంగా. మీ గురించి అబద్ధాలు చెప్తూ ఉన్నారా? అది మీకు తెలిసినియా? మీ కుటుంబంలో కావచ్చు, వర్క్ ప్లేస్‌లో కావచ్చు, రిలేషన్‌షిప్‌లో వేటిల్లో అన్నా నిన్ను మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటే నిన్నెప్పుడు దెప్పి పొడుపు మాటలతో పొడుస్తూనే ఉంటున్నారా? ఏవన్నా సరే, ప్రతి మాటకు ఇక్కడ నువ్వు స్పందించాల్సిన అవసరం లేదమ్మా. సమాధానం చెప్పాల్సిన అవసరం నీకు లేదమ్మా. కొన్నిసార్లు నీ మౌనమే నీకు సమాధానం ఇస్తుంది. ఎస్పెషల్లీ కొన్నిసార్లు నీ ఎదుగుదలే వాళ్ళకి సమాధానం అవుతుంది. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ కాలమే నీ తరపున సాక్ష్యం చెప్తుందమ్మా. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం మీకు 1% కూడా లేదు. మన టైం వేస్ట్ అది. ఇక్కడ ఒక విషయం చాలా లోతుగా అర్థం చేసుకోవాలమ్మా. ఇక్కడ ఎట్లా అంటే శివతత్వంలో నిజమైన సంహారం అంటే నీ జీవితాన్ని నాశనం చేస్తున్న భయాన్ని సంహరించడం యాక్చువల్లీ. నీ శత్రువు ఎవరైతే ఉన్నారో వారు వల్ల నువ్వు ఇంపాక్ట్ అయ్యావు కదా! సో, ఆ ఇంపాక్ట్ అయిన పర్సన్‌ని నేను చూసుకుంటాను అనేది కాదిక్కడ శివతత్వం. నీలో ఉన్న భయాన్ని, నీలో ఉన్న నువ్విప్పుడు ఏం చేంజెస్ చేయాలి? నీ జీవితంలో ఇది జరిగింది కదా! ఈ తప్పు జరిగింది కదా! ఇది జరిగింది కదా! ఇప్పుడు నువ్వు ఆ తప్పు జరగకుండా మళ్ళీ ఎలాగ అప్‌డేటెడ్ వర్షన్‌గా మారాలి. ఇప్పుడు సైంటిస్ట్‌లుంటారు. ఎక్కడ ఎవరు ఇట్స్ ఎ ఫన్నీ థింగ్ యాక్చువల్లీ. మిస్టేక్స్ జరుగుతాయి. అంతా పర్ఫెక్ట్‌గా అనుకునే చేస్తారు అందరూ. మిస్టేక్స్ జరిగి యాక్చువల్లీ ఫెయిల్ అవుతుందమ్మా. సో, ఎక్కడ మిస్టేక్ జరిగిందా? మిస్టేక్ జరగకుండా ఎట్లా కాపాడుకోవాలా అని చెప్పి అప్‌డేటెడ్ వర్షన్ లాగా వాళ్ళు తయారయ్యి నెక్స్ట్ చేసేదానికి రెడీ అవుతారా?
ఆర్ ఎల్స్ ఎవరు మిస్టేక్ చేశారు, ఈ మిస్టేక్ జరగడానికి కారణం ఏది అని చెప్పి వాళ్ళని అలా పట్టుకొని ఉండరు కదమ్మా. అది ఇక్కడ ఏంటంటే మీ జీవితంలో ఎవరు మిస్టేక్ చేశారన్నది వద్దు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఈ మిస్టేక్ జరిగింది కదా! సో, ఈ మిస్టేక్ ఇంక జరగకూడదు. ఈ జరగకుండా మీరు చూసుకోవాలి. ఆ చూసుకోవాలంటే మీరు ఎంత అలర్ట్‌గా, స్టెప్ బై స్టెప్ ఎంత ఫోకస్డ్‌గా ఏ విధంగా వెళ్ళాలి? ఏ విధంగా చేయాలి? అలా మళ్ళీ మిస్టేక్ జరగకుండా రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళాలనమాట జీవితంలో. అప్పుడు నువ్వు ఎలా ఉంటదంటే నీ జీవితం మెట్టు, 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 మెట్టు ఇంక ఎదగడమే. కిందనున్నోళ్ళు కిందన నీ గురించి అనుకుంటూ, తిడుతూ ఏదో ఒకటి. వాళ్ళకేం పని పాట లేదు గదా! నువ్వు నువ్వు పైకి ఎదుగుతున్నా గూడా తిడుతూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ పనే అది. ఇంక వాళ్ళ పని ఏం లేదు. అలాంటోళ్ళు ఏంటంటే జీవితం జీవించడం తెలీదు. వాళ్ళెప్పుడు అట్టర్లోనే ఉండిపోతారు. నీ పని అది కాదు. నువ్వు పైకెళ్ళాలి. నువ్వు పైకెళ్ళాలంటే వీళ్ళేమి ఈ కుక్కేం అరుస్తుంది, ఈ కుక్కేం అరుస్తుంది అనుకుని వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ ఉంటే నీ టైం వేస్ట్ అవుద్ది. నువ్వు పైకెళ్ళే టైం లేట్ అవుద్ది. వద్దు. కుక్కలు అలాగే మరుక్కుంటాయి రోడ్డు మీద కుక్కలు. మనం పట్టించుకోకూడదు అస్సలు పట్టించుకోకూడదు. సో, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ లైఫ్ మనం వెళ్ళిపోవాలి. అలా అని చెప్పి గప్‌చుప్‌గా కళ్ళు మూసుకొని అంటే కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఉంటాయమ్మా. ఒక నీ ఎదురు నించొని ఇంక నువ్వు వెళ్ళకు అని మధ్యలో స్టాప్ చేసేసే విషయాలుంటాయి కొన్ని. అప్పుడు నువ్వెలా ఎళ్తావు? సో, అక్కడ ఖండించాలి. ఎళ్ళాలి. అంటే నీ ఫోర్స్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ప్రతి సైడ్ వచ్చే వాటిలకి పెట్టకూడదు. మేజర్‌గా ఉన్న విషయాలకి మాత్రం పెట్టాలి. అంతేగాని కంప్లీట్‌గా అసలు నువ్వు ఏ స్టెప్పు తీసుకోకూడదు. ఎవరు ఎన్ని రాళ్ళేస్తున్నా కాదు ఇక్కడ విషయం. ఎక్కడ స్టెప్ తీసుకోవాలి? ఎక్కడ అసలు అవసరం లేదు. కన్సిడర్ చేయాల్సిన పని లేదు. అలా కన్సిడర్ చేయడం వల్ల నీ ఎదుగుదల ఎక్కడ స్టాప్ అవుతుంది. అవి చూసుకుంటూ ఉండాలనమాట. సో, ఎప్పుడు నువ్వు పైకి ఎదుగుతానికే ప్రయత్నించాలి. టైము చాలా వాల్యుబుల్ అమ్మ టైము. చాలా వాల్యుబుల్. సో, నీ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో, అది తినేస్తున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఈ సైడ్ ఎస్పెషల్లీ సొసైటీలో ఈ సైడ్ తినేస్తూ ఉంటారు చెదపురుగుల్లాగా. ఇంకా వాళ్ళ ఫోకస్ వాళ్ళ జీవితం మీద పెట్టరేమో నాకర్థం కాదు. జీవితాలే చూసుకోరు. ఎప్పుడు చూసినా ఏ మనిషి ఎదిగిపోతున్నారో, ఆ మనిషిని ఎలా పట్టుకొని తినేయాలా? ఇంక ఇదే అయిపోయిందమ్మా రోజులు. మీరు ఎదగండి. వద్దు మనకి. మీరు ఎదగడం ఆగిపోద్ది ఇప్పుడు వాళ్ళని చూసుకుంటే. సో, మీ యొక్క కాన్ఫిడెన్స్‌ని తినేస్తూ ఉంటాయి చూడండి. ఈ సైడ్ ఉండే ఈ బ్యాడ్ ఎనర్జీస్ వల్ల మీ ఆలోచనలు. సో, దాన్ని సంహరించేసేయాలనమాట. అదే శివతత్వం. అదే యాక్చువల్ శివతత్వం అమ్మ. సో, నిన్ను వెనక్కి లాగుతున్న అటాచ్‌మెంట్‌ని కూడా సంహరించడం అనమాట. పట్టుకోకూడదు. దేనివల్ల వెనక్కి ఆ అటాచ్‌మెంట్ వల్ల నీకేమొస్తుంది? ఏం రావట్లా. నీ లైఫ్ ఎదుగుదల ఆగిపోతుంది. తీసేయాలి. కట్ చేసేయాలి. సో, మీకు మీ మీదే నమ్మకం లేకుండా చేస్తున్న నెగటివిటీని ఖచ్చితంగా సంహరించేసేయాలమ్మ. దానికి ఇంక తావివ్వకూడదు. ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌లీ సంహరించేయాలి ఆటిలిని. మీ జీవితంలో ముగిసిపోయిన చాప్టర్‌ని పట్టుకొని ఏడిపించే పాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సంహరించాలి. అస్సలు దానికి తావివ్వకూడదు. శివతత్వం ఏంటంటే ముందుగా నీలోని బలహీనతను సంహరిస్తారమ్మ శివశక్తి. కొంతమంది వ్యూవర్స్ ప్రస్తుతం చాలా డిఫికల్ట్ స్టేజ్‌లో ఉండొచ్చమ్మా. అది మనీ ప్రాబ్లమ్స్ కావచ్చు, కెరీర్‌లో ఒక అన్‌సర్టెనిటీ కావచ్చు. అసలు ఎటెళ్తుంది, ఏంటి, ఏమీ తెలియకుండా. లేదా రిలేషన్‌షిప్ బ్రేకప్పే కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ లోన్లీనెస్ కావచ్చు, ఒంటరితనం, ఫెయిల్యూర్స్, మీ ఫ్యూచర్ గురించి భయము. అసలు నా లైఫ్ ఎటు వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు అనే పెద్ద క్వెషన్ ఉంటుంది చూడండి. ఆ స్టేజ్ అనమాట. సో, అక్కడేంటంటే చీకటి వచ్చింది అంటే ఇక్కడ వెలుగు పోయిందని కాదు అక్కడ అర్థం. శివతత్వంలో చీకటి కూడా ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఫేజ్ అమ్మ. ఇది చాలా పవర్‌ఫుల్ లెసన్ అమ్మ యాక్చువల్లీ. వాటిని మనం లెసన్స్‌ని నేర్చుకుంటూ, అప్‌డేట్ చేసుకుంటూ ఎళ్ళాలి మనల్ని మనం. ఒక పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారా? లేదా ఒక రిలేషన్‌షిప్ ముగిసిపోయిందా? లేదా అసలు జాబ్ పోయిందా? ఏదన్నా ఒక మంచి ఆపర్చునిటీ మిస్ అయ్యారా? ఎవరైనా మిమ్మల్ని వదిలేసారా? ఇక్కడ ఏం జరిగినా కూడా ఇంక నా లైఫ్ అయిపోయింది అని అనుకోవద్దు. అది ఆ టైంకి పెయినే. బట్ దానికి బయటకొచ్చి
ఆ సిట్యుయేషన్‌లో మీరుంటే పెయిన్. దాని నుంచి బయటకొచ్చి ఒకసారి నించొని చూస్తే వేవ్స్ కనిపిస్తాయి. ఆ లోయలోనే ఉండి వేవ్స్ దొరకాలంటే దొరకవు. ఆ లోయ దెబ్బ పడిన లోయ నుంచి బయటకొచ్చేసి ఒక్కసారి ఇప్పుడు ఇది పడింది గదా! సో, ఇప్పుడు నేను ఏ దారిలో వెళ్ళాలి? ఏ దారిలో వెళ్తే నాకు సంబంధించి లైఫ్‌కి సంబంధించి నేను కరెక్ట్ నేననుకున్న గోల్‌ని రీచ్ అవుతానని ఒక్కసారి మనం బయటకొచ్చి చూసుకుంటే, ఇప్పుడు ఇంజినీర్ ఉంటారు. ఒక బ్లూ ప్రింట్ ఏస్తారు. ఒక ఎంప్టీ స్పేస్ మీద ఒక బ్లూ ప్రింట్ ఏసుకున్న తర్వాత ఎగ్జిక్యూషన్ చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ అది వర్కౌట్ అవుతుంది. సో, మీరు గూడా మీ లైఫ్‌ని మీ బ్లూ ప్రింట్ వేసుకోవాలి లైఫ్‌ని. సో, బ్లూ ప్రింట్ వేసుకొని దానికి టైమ్ ఇచ్చి చక్కగా ఇట్లా ఉండాలి. ఈ స్టెప్ వేయాలి. ఇది ఇట్లా ఎళ్ళాలి. అలా ఒక బ్లూ ప్రింట్ వేసుకుంటేనమ్మా అలానే జరుగుతుంది లైఫ్. మీరెలా అనుకుంటే అలా జరుగుతుంది. ఒక్ మీ జీవితం మొత్తం మీరు ఊహించుకోవచ్చు. అలానే జరుగుతది. అది భగవంతుడిచ్చిన గిఫ్ట్ మనందరికి కూడా. అంతేగాని ఏవో మిస్ అయిపోయాయని చెప్పి మీ లైఫ్ అయిపోయింది అనుకోవద్దు. శివతత్వం ఏం చెప్తుందంటే ఇక్కడ ఏదైతే మిస్ అయిపోయినాయోనే వాటన్నిటిని విడిచిపెట్టడం కూడా ఒక సాధనే. అట్లా పట్టుకొని ఉండకూడదు. పోయిందా పోయింది వదిలేసేయి. వదిలేసేయి. నీ చేతుల్లో ఉండాల్సింది నీ దగ్గర ఉంటుంది. ఇది కాదు నీది కాదు వదిలేసేయి. ఎళ్ళిపోయిన దాన్ని మళ్ళీ నువ్వు పట్టుకొని టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. నీ చేతుల్లో ఉండకూడనిది ఎంత బలవంతంగా పట్టుకున్నా ఖచ్చితంగా ఒక రోజు వెళ్ళిపోతుందమ్మా. నువ్వు పట్టుకున్నన్ని రోజులు, బిగించున్నన్ని రోజులే ఉంటుందక్కడ. నా దగ్గరే ఉంది గదా! ఇంకా ఎళ్ళట్లేదు కదా! అని ఒక్క నిమిషం చెయ్యి వదులు ఎళ్ళిపోతుంది. ఉండదు. సో, ఇక్కడ నీ జీవితంలోంచి వెళ్ళిపోయిన దాన్ని పట్టుకొని నీ వర్తమానాన్ని మాత్రం నాశనం చేసుకోవద్దమ్మా. అస్సలు నాశనం చేసుకోవద్దు. ఇక్కడ పరమశివుడు ఎప్పుడూ గూడా నిన్ను ఇక్కడ రివెంజ్ తీర్చుకోమని చెప్పడం లేదిక్కడ. ఎవరైనా శిక్షించమని చెప్పడం లేదు. ఎవరిని వారెనకాల వెంబడించమని చెప్పడం లేదు. ఒక్కటే నీ ధర్మాన్ని నువ్వు చేయమని చెప్తున్నారు. నీ పని చెయి. నీ బాధ్యత నిర్వర్తించు. నీ మనసును శుభ్రంగా ఉంచుకో. నీ మాటలో నిజం ఉంచుకో. ఎస్పెషల్లీ నీ కర్మను జాగ్రత్తగా చేసుకో. అది నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు నువ్వు చేసుకునే కర్మఫలాలే రేపటి నీ యొక్క అది భవిష్యత్తు. అది అట్ ప్రెజెంట్ లైఫ్‌కి సంబంధించి మన ఈ జీవన క్రియలో కర్మకి సంబంధించి రోజులు అవ్వచ్చు. మన జన్మ అయిపోతుంది కదా! ముక్తిని పొందాలి కదా! మనం అల్టిమేట్‌గా మానవ జన్మ ఎందుకు ఎత్తాము? అది గూడా కావచ్చు. సో, ఫలితం ఎప్పుడు వస్తుందో అని ప్రతిరోజు భయపడకమ్మా. నీ పని నీది. నువ్వు చేయాల్సింది పని చేయడం వరకు మాత్రమే. ఇక్కడ నువ్వెవరు గూడా నీ బాధ అర్థం చేసుకోలేకపోయినా నువ్వెవరికి చెప్పినా గూడా అర్థం చేసుకోరు యాక్చువల్లీ పైకి అర్థం చేసుకున్నట్టు నటిస్తారంతే. సో, ఎవరు నీ బాధ అర్థం చేసుకోకపోయినా గూడా నువ్వు చెప్పలేని బాధను మోస్తున్నా గూడా ఇక్కడ నీ కన్నీళ్ళనేవి ఎవరికీ కనిపించకపోయినా గూడా నీ ప్రయాణం మాత్రం అర్థం లేనిది కాదు అనేది నీకు నువ్వు 1కి 100 సార్లు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఇప్పుడు నీకు అట్ ప్రెజెంట్ కనిపించని దారి ఏదైతే ఉంటుందో దాన్ని గూడా నీ జీవితానికి తెరవగలరు భగవత్ శక్తి. అదే గదా మిరాకిల్. కాబట్టి నా దగ్గర ఎవరు లేరు. నా జీవితం అయిపోయింది. ఇదొద్దు. ముందుగా ఇక్కడ నువ్వు నీకు తోడుగా ఉండడం నేర్చుకో. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నీకిప్పుడు దారులు కనిపించట్ల. ఇప్పుడు ఏ వేస్ కనిపించట్ల. నువ్వు ముందుకెళ్ళు కామ్‌గా భగవంతుడిని నమ్ముకొని నీకొస్తాయి. సో, ఎవరైనా గూడా నిన్ను బాధ పెడుతున్నారని తెలిసినా గూడా నువ్వు ఇప్పటికి అక్కడే ఉంటూ వస్తున్నావు. అలా ఉండకూడదు. నీకు బాధ అదే ఒకసారి చూస్తావు, 2 సార్లు చూస్తావు. ఈ మనిషి ఇదే పని ఇంక మారరు తెలిసిపోతుంది మీకు. ఎందుకు నీకు నచ్చని జీవితాన్ని జీవిస్తున్నావు? అదే పర్సన్ కోసం. నీ డ్రీమ్స్‌ని ఎందుకు పోస్ట్‌పోన్ చేసుకుంటున్నావు? అసలు నీ విలువను గుర్తించని చోట ఎందుకు వాలిడేషన్ కోరుకుంటున్నావమ్మా నువ్వు? నీ గతం అయిపోయింది. ఆ గతాన్ని ఎందుకు ప్రతిరోజు వర్తమానంలోకి తీసుకొస్తున్నావు అసలు నువ్వు? మేలుకోమని చెప్తున్నారు శివశక్తి మీకు ఈరోజు. ఇక్కడ మీ ముందున్న మార్గం తెలియకపోవచ్చు మీకు. మీ ఫ్యూచర్ ఏంటి అనేది మీకు ఇంకా క్లియర్ కాకపోవచ్చు. నీకు కావాల్సిన ఆన్సర్స్ అనేవి రాకపోవచ్చు నీకు. కానీ అన్నోన్ ఫ్యూచర్ కంటే తెలిసిన బాధను పట్టుకొని ఉండడం ఇంకా ప్రమాదకరమమ్మా. చాలా ప్రమాదకరం. అందుకే ఒక అడుగు వేసేయి ఫస్ట్ ఆఫ్ ఆల్. చిన్నదైనా సరే ముందు అడుగు వేసేయి.
నీ లైఫ్‌ని మళ్ళీ బిల్డ్ చేయడం మొదలుపెట్టు. నీ కాన్ఫిడెన్స్‌ని తిరిగి తెచ్చుకో. నీ పీస్‌ని తిరిగి తెచ్చుకో. నీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని తిరిగి తెచ్చుకో. నిన్ను నాశనం చేయాలనుకుంటున్న వారిపై నీ శక్తిని ఖర్చు చేయకు. అస్సలు ఖర్చు చేయకు. ఆ శక్తంతా నిన్ను నువ్వు నిర్మించుకోవడం పైనే పెట్టు. మొత్తం. ఎందుకంటే నీ జీవితాన్ని నాశనం చేయాలని ఎవరో అనుకోవడం వల్ల నీ జీవితం నాశనం కాదమ్మా యాక్చువల్లీ. నాశనం కాదు. నేను 100% రాసిస్తా. నువ్వు నీ మీద నమ్మకం కోల్పోయినప్పుడే నువ్వు నీ నీ జీవితాన్ని నిజంగా స్పాయిల్ చేసుకుంటావనమాట. నిజంగా నీ జీవితంలో ఓడిపోతావు. ఇంక అక్కడ పడిపోతావు. అందుకే భయపడకు. అస్సలు ఆగిపోకు. నీ ధర్మాన్ని నువ్వు అసలెప్పటికీ వదలకు. సత్యాన్ని వదలకు. అసలు నీ మనశ్శాంతిని తీసుకెళ్ళి ఎవరి చేతుల్లోనూ పెట్టకు ముందు. అస్సలు పెట్టకు. ఇప్పటి వరకు నీకేదైతే జరిగిందో అదంతా నీ అంతమేం కాదమ్మా. కొన్ని ముగింపులే నీకు కొత్త దారినిస్తాయి. ఇప్పుడు ఏదైతే నువ్వు సఫర్ అయ్యావో ఆ సఫరింగ్ నుంచి నీకు ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. అది నీకే తెలుసు. నీకు తగిలిన దెబ్బ తర్వాత ఇప్పుడు నీకు ఏ దెబ్బ తగిలినా నీకు చాలా చిన్నగా అనిపిస్తుంది. నువ్వు తట్టుకోగలవు. నథింగ్ అనిపిస్తుంది. అది ఒక సమస్యైనా నేను ఫేస్ చేసేయగలను ఈజీగా అది వస్తుంది. అది ఒక లెసనే కదా! అది మీకొక బెనిఫిటే కదా! కాబట్టి నీకు జరిగిన ఏదైతే ఈ పెయిన్ థింగ్స్ ఇవన్నిటిని ఒక గురువుగా చూడడం నేర్చుకోమ్మా. జస్ట్ నీ ధర్మంలో నువ్వు నడువు. ఎస్పెషల్లీ నీ కర్మను శుభ్రంగా ఉంచుకో. మిగతాదంతా కాలానికి వదిలేసేయి. భగవంతుడు చూసుకుంటారు. ఎందుకు చూసుకోరు భగవంతుడు? ఈరోజు ఈ మాటలు వినడానికి మీరు ఇక్కడికి రావడం కూడా ఒక కారణమే అని మీరు గుర్తుపెట్టుకోండమ్మా. ఒక కర్మ అనేది మనకి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తేనే ఇది వినగలుగుతారు మీరు. లేదంటే వినలేరు. ఎవరు పడితే వాళ్ళు వినలేరమ్మా. ష్యూర్‌గా చెప్తా నేను. ఎందుకంటే ఈ మెసేజ్ ఒక పర్టిక్యులర్ పర్సన్ కోసము కాదు. పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళ కోసము కాదు. లేదా ఒక రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్‌లో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే కాదు. జీవితంలో ఏదో ఒక చోట పోరాడుతున్న ప్రతి ఒక్కరి కోసం ఇది. ఎవరో ఒకరు మీకు అన్యాయం చేసి ఉండొచ్చు. మీ మంచితనాన్ని ఎస్పెషల్లీ ఉపయోగించుకునే ఉండొచ్చు. మీరు నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా మీ మీదే తప్పులు మోపుతూ ఉంటారు కొంతమంది. మీరు ప్రేమించిన వాళ్ళే మీకు చాలా చాలా గాయాలిస్తూ ఉంటారు. మీరు ఎంతగా నమ్మిన వాళ్ళే ఇక్కడ నమ్మక ద్రోహాలు చూస్తూనే ఉన్నాం కదా మనం తెల్లారి లెగిసి. మీ హృదయాన్ని పగలగొట్టిపోతూ ఉంటారు. ఇక్కడ ఎవరు మీకు ఏమీ చేయకపోయినా కూడా అమ్మా చెయ్యరు కూడా యాక్చువల్లీ. ఏ విధంగా ఎవరు ఏ విధంగా ఎప్పుడు ఎలా టర్న్ అయిపోయినా కూడా జీవితం మీకు అనుకూలంగా లేదనిపించినా కూడా మీరు అనుకున్న స్థితిలో లేదనిపించినా కూడా నమ్మకం పెట్టుకోండి. ఒకరోజు తప్పక మారుతుంది. ఖచ్చితంగా మారుతుంది. మీరు అనుకున్నట్టు రోజు వస్తుంది. ఖచ్చితంగా వస్తుందమ్మా. నమ్మకం, బిలీవ్ స్ట్రాంగ్‌గా పెట్టుకోండి. అదే జరుగుతుంది. అదే జరుగుతుంది. మనిషి జీవితంలో ఒక పెద్ద అపోహ ఏంటంటే నాకు కష్టం వస్తుంది అంటే దేవుడు నన్ను వదిలేశాడు. కాదు. అస్సలు కాదు. అస్సలు కాదు. కొన్ని సందర్భాల్లో కష్టం రావడం అంటే నువ్వు నిలబడే విధానాన్ని మార్చాల్సిన సమయం వచ్చింది అని చెప్పేసి. నువ్వు ఇప్పటి వరకు కూడా ఇంతకాలము అందరినీ సంతోషపెట్టడానికే ప్రయత్నిస్తూ ఉండొచ్చు. అందరి అప్రూవల్ కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. నీకు బాధ కలిగించిన రిలేషన్‌షిప్‌ని పట్టుకొని ఉండొచ్చు. నీకు నచ్చని పరిస్థితిని ఏదో ఒక రోజు మారుతుంది అని భరిస్తూ వస్తూ ఉండొచ్చమ్మా. ఇక్కడ నీ విలువను గుర్తించని వ్యక్తి దగ్గర నీ విలువను నిరూపించుకోవడానికి ప్రయత్నించకు. ఇప్పటి వరకు అదే చేశావు నువ్వు. అప్పుడు జీవితం ఒక దశలో నిన్ను ఆ పరిస్థితి నుంచి బయటికి నెట్టేస్తుంది.
ఆ సమయంలో అది పనిష్మెంట్‌లా అనిపిస్తుంది మీకు. కానీ కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అది నా డిస్ట్రాక్షన్ కాదు. అది నా జీవితంలో ఆ భగవత్ శక్తి ద్వారా జరిగిన రీడైరెక్షను, ఒక డైరెక్షను అని అర్థమవుతుంది. అదే శివతత్వంలోని లోతైన పాఠమమ్మ. ఇక్కడ యాక్చువల్లీ మనిషి ఏంటంటే సహజంగా చాలా న్యాచురల్‌గా ఓన్లీ లాస్‌ని మాత్రమే చూస్తారు. ఎవరు వెళ్ళిపోయారు? ఏం పోయింది? ఎవరు మోసం చేశారు? ఎంత డబ్బు పోయింది? ఎంత సమయం వృధా అయింది? ఇవే ఇలా లెక్కలు పెడుతూ ఉంటారు. కానీ శివతత్వం ఏంటంటే దానివల్ల నువ్వేం పొందావు? అది చూసుకున్నావా? అని అడుగుతూ ఉంటారు భగవద్గీత. ఒక బెట్రేయల్ నీకు పీపుల్‌ని అర్థం చేసుకోవడం నేర్పింది. ఒక హార్ట్ బ్రేక్ నీకు సెల్ఫ్ గ్రోత్ నేర్పింది. ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఏమిస్తుంది నీకు? ఒక డిసిప్లిన్. ఏ సిచ్యువేషన్‌లో ఉన్నా కూడా ఎంత డిసిప్లిన్ ఉండాలి అనేది నేర్పిస్తుంది ఫైనాన్షియల్ స్ట్రగుల్. ఫెయిల్యూర్ ఎస్పెషల్లీ నీకు పేషెన్స్ నేర్పిస్తుందమ్మా. ఒక రిజెక్షన్ నీకు సరైన దారిని వెతకడం నేర్పిస్తుంది. అందుకే నీ జీవితంలోని ప్రతి బాధను శాపంగా మాత్రం చూడొద్దు. కొన్ని బాధలు నీ క్యారెక్టర్‌నే స్కల్ప్ట్ చేస్తాయన్నమాట. శివుని త్రిశూలం ఉంటుంది. త్రిశూలం. ఆ త్రిశూలం కేవలం ఒక ఆయుధం కాదు. దాన్ని ఒక ఇన్నర్ లెసన్‌గా చూస్తే అది ఒక గతము, ఒక వర్ధమానము, భవిష్యత్తు త్రిశూలం. ఈ 3 మధ్య చిక్కుకొని మనిషి ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. గతంలో జరిగిన దాన్ని మనం ఏమీ మార్చలేం. భవిష్యత్తు అయితే ఇంకా రాలేదు మన దగ్గరికి. నీ చేతుల్లో ఉందేంటి? జస్ట్ ఈ ఒక్క క్షణమే. కానీ మనమేం చేస్తాం? గతం గురించి రిగ్రెట్, భవిష్యత్తు గురించి యాంగ్జైటీ, మధ్యలో ఉన్న వర్ధమానాన్ని కోల్పోతాం. అందుకే శివతత్వం ఏం చెప్తుందంటే నిన్న జరిగిన దాన్ని పాఠంగా ఉంచమ్మా, శిక్షగా కాదు. రేపు ఏం జరుగుతుందో భయంగా కాకుండా అవకాశంగా చూడు. ఈ రోజు నీ చేతుల్లో ఉన్నదాన్ని సరిగ్గా చెయ్యి. నువ్వు చేయాల్సిన పని అదొక్కటే. నీ గురించి ఎవరో ఏమనుకుంటున్నారో వద్దు. ఈ ఈ ఇక్కడ చాలామంది తమ యొక్క రెప్యుటేషన్ గురించి చాలా బాధపడుతూ ఉంటారు. ఎవరైనా మీ గురించి తప్పుగా ప్రచారం చేసి ఉండొచ్చు ఆల్రెడీ. మీ ఇంటెన్షన్స్ ఉంటాయి కదా, అవి ఎస్పెషల్లీ చాలా చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. మీరు చేయని తప్పుగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది సమ్‌టైమ్స్. అప్పుడు మీలో ఒక కైండ్ ఆఫ్ ఒక కోరిక వస్తుందనమాట. అందరికీ నేను నిజమేంటో నిరూపించాలి అని చెప్పేసి ఆ ఎక్స్‌ప్లనేషన్ వచ్చే సమయంలో. కానీ ఎందుకు? ఎందుకు? నీ జీవితం ఒకరోజు నీ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దానికి సాక్ష్యం అనేది చెప్తుంది. ఖచ్చితంగా చెప్తుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్‌కి. నువ్వు కన్సిస్టెంట్‌గా, నిజాయితీగా ఉంటే మాత్రం కాలం నీకు విట్‌నెస్ అవుతుందమ్మా. కాలమే నీకు విట్‌నెస్ అవుతుంది. అందుకే ఇక్కడ ప్రతి మిస్‌అండర్‌స్టాండింగ్స్‌ని క్లియర్ చేయడం ఇక్కడ నీ బాధ్యత కాదమ్మా. నీ బాధ్యత కాదు. అస్సలు కాదు. కొన్ని విషయాలు సైలెన్స్‌తోనే చాలా పెద్దవిగా పరిష్కారం అయిపోతూ ఉంటాయి అక్కడ. అంటే సైలెన్స్ సమాధానం వాటిలకి చెప్పాలంటే. ఇక్కడ మెయిన్‌లీ నిన్ను నాశనం చేయాలనుకుని ఎవరనుకున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని వృధా చేయకమ్మా ఇక్కడ. ఇక్కడ వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు కంటే నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావో అదే ముఖ్యం. బికాజ్ ఇది నీ జీవితం. వాళ్ళు నీ వాల్యూ చూడకపోతే నువ్వు నీ వాల్యూ చూడాలి. నీతో ఉండట్లేదు వాళ్ళు. నువ్వుండు నీతో. వాళ్ళు నీకు డోర్ క్లోజ్ చేసేసారు. అయితే నువ్వు నీ ప్రయాణాన్ని ఆపేస్తావా? నీ ప్రయాణాన్ని ఆపకూడదు. ఇక్కడ వాళ్ళు నీ గురించి తప్పుగా చెప్పినా కూడా నీ క్యారెక్టర్ని నువ్వు నిజంగా ఉంచుకోవాలి. నీతో నువ్వు ఉంచుకో. ఎందుకంటే నీ జీవితానికి చివరి తీర్పు ఒక మనిషి చేతుల్లో లేదు. నీ జీవితంలోని ఒక సంఘటన నీ మొత్తం డెస్టినీ అయితే కాదమ్మా.
అది మీకు కూడా తెలిసిన విషయమే. ఇక్కడ మీ గతంలోని ఒక తప్పు అనేది మీ ఐడెంటిటీ అయితే అసలే కాదు. ఇక్కడ నీ మీద ఎవరో పెట్టిన లేబులు నీ నిజమైన రూపం అయితే అసలు కాదు. నువ్వు ఎవరు అనేది నీ కర్మ చెప్తుంది. నువ్వెక్కడికి వెళ్తున్నావో నీ ధైర్యమే చెప్తుంది. నువ్వెంత దూరం వెళ్ళగలుగుతావు, ఎంత దూరం వెళ్ళగలుగుతున్నావు, వెళ్తున్నావు, వెళ్ళావు, నీ సంకల్పం చెప్తుంది అల్టిమేట్‌గా అది. అందుకే భయపడకు, అస్సలు భయపడకు. ఇక్కడ నువ్వు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ వదిలిపెట్టేస్తేనే నీ విజయాన్ని నువ్వు సాధిస్తావు. కొంతమంది వ్యక్తుల నుంచి దూరం కావడం నీకు రక్షణమ్మ. ఇది కొన్ని డోర్స్ ఏవైతే నీకు మూసుకుపోతున్నాయో అవి నీకు డివైన్ రీడైరెక్షన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆహా! ఇక్కడ ఏదో భయంకరమైంది ఉంది, నా జీవితానికి ఎఫెక్ట్ పడుద్ది, అందుకనే భగవంతుడు ఆ డోర్ క్లోజ్ చేసేసారు అనేది తీసుకోవాలి మీరు. మనిషి వెళ్ళిపోయారు. ఆ మనిషి వెళ్ళిపోతే మీ జీవితానికి ఏం పోయే? మీ జీవితంలో ఉన్న చీడ పోయింది యాక్చువల్లీ. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అలానే బికాస్ భగవంతుడు మీకు ఇచ్చే లెసన్ అదే కాబట్టి కొత్త నిన్ను పుట్టించుకోవాలి అక్కడ మీరు. అందుకే ఈరోజు మీ బాధను శాపంగా చూడకండి అమ్మా. అది మీ యొక్క పరివర్తనకు కారణంగా చూడండి. మీరు ఎలోన్గా ఉంటున్నారు. ఈ ఒంటరితనాన్ని శిక్షగా కాకుండా మీతో మీకు పరిచయం అయ్యే సమయంగా చూసుకోండి ఇక్కడ. అలానే నిర్మించుకోవాలి. మీ భయాన్ని అది ఎట్లా చేసుకోవాలి? మీ యొక్క శక్తి మీలో ఉంటుంది. దాన్ని మేలుకొల్పే టైం కింద తీసుకోవాలి. భయం తీసేసేయాలి. భయాన్ని పక్కన పెట్టేసి అది మీ జీవితానికి మేలుకొల్పే శక్తిగా తీసుకోవాలి దాన్ని మీరు. ఈరోజు మనకు వస్తున్న పరమశివుని సందేశం రివెంజ్ గురించి కాదమ్మా. అది ఇంకా గొప్పది యాక్చువల్లీ. మీ జీవితాన్ని ఎవరి చేతుల్లోనూ పెట్టద్దు. మిమ్మల్ని ప్రేమించినా, ద్వేషించినా, వదిలేసినా, మోసం చేసినా వాళ్ళ యాక్షన్స్ మీ క్యారెక్టర్ని నిర్ణయించవు. ఇక్కడ మీరు మీ ధర్మంలో నిలబడండి. మీ మనసును శుద్ధిగా ఉంచుకోండి. ఎస్పెషల్లీ మీ యొక్క కర్మను చాలా జాగ్రత్త పరుచుకుంటూ జీవితం ముందుకెళ్ళండి. మీ భయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని దాటేసి ముందుకు నడవాలమ్మా. మీ జీవితాన్ని మళ్ళీ నిర్మించుకోవాలి. అప్పుడు ఇక్కడ మీరు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. మీ జీవితం ఇట్సెల్ఫే వారికి సమాధానం అవుతుంది. మిమ్మల్ని నాశనం చేయడానికి వచ్చిన ప్రతి పరిస్థితి నిన్ను మరింత బలమైన వ్యక్తిగా మార్చే అవకాశంగా మార్చుకోవాల్సిన బాధ్యతని మీదేనమ్మా. భయపడకండి. భగవత్ శక్తి మీతోనే ఉంది. భయపడకండి, అస్సలు భయపడకండి. అడుగు ముందుకు వేయండి, ఆగిపోకండి. మీ జీవితం ఉంది, చాలా ఉంది. అది మీకు కనిపించట్లా. మీరు కళ్ళు మూసుకొని భగవంతుని మీద వదిలి చిన్న స్టెప్ అయినా వేశారా? భగవంత్ స్మరణలో ఉండి భగవంతుడే చూసుకుంటారు, మీకు భగవంతుడే దారిస్తారు. అది మెరాకిల్స్ మీ జీవితంలో హ్యాపెన్ అవుతాయి. ఇక్కడ భగవంతుడు ఎప్పుడు నేను ఉన్నాను అంటే, భగవంతుడు మనతో ఉన్నారు అంటే అది మనకి ఎప్పుడు కష్టం రాదని కాదు కదా. నీకు ఎప్పుడు లాస్ జరగదని కాదు అక్కడ దాని అర్థం. నీకు ఎప్పుడు ఎవరు ద్రోహం చేయరని కాదు. అసలు నీ జీవితంలో ఎప్పుడు ఏడవ్వని అంతకన్నా కాదు. భగవత్ శక్తి నేను నీతో ఉన్నాను అంటే నువ్వు పడిపోయినప్పుడు మళ్ళీ లేచే శక్తిని నీలో నేను నింపుతాను అనే అర్థం అక్కడ. నువ్వు దారి తప్పినప్పుడు తిరిగి నీ సత్యాన్ని గుర్తించే జ్ఞానం నీలో ఉంటుంది. ఆ శక్తి నేను ఇస్తాను నీకు అని చెప్పేదే భగవత్ శక్తి. నువ్వు ఇక్కడ అన్నిటినీ కోల్పోయినట్టు అనిపించినా కూడా అమ్మ మళ్ళీ మొదలుపెట్టే ధైర్యం నీలో ఉంటుంది భగవత్ శక్తి ఉంటే. నీకు అసలు ఏం చేయాలో తెలియని సమయంలో కొంతసేపు నిశ్శబ్దంగా ఉంటే ఆ నిశ్శబ్దంలోంచి ఏం చేయాలి అనేది భగవత్ శక్తి ద్వారా మీకు ఆలోచన రూపంలో ఇచ్చి అడుగు ముందుకు వేసేలా చేస్తారు. అందరూ వెళ్ళిపోయినట్టుగా మీకు అనిపించినా కూడా నీ యొక్క అంతరంగంలో ఒక వెలుగు అనేది నీతోనే నిరంతరం ఉంటుంది. అదే నీకు దారి చూపుతుంది.
కాబట్టి ఈరోజు ఇక్కడ మనం ఎవరిని ఓడించాలనే సంకల్పంతో కాదు, ఎవరికి సమాధానం చెప్పాలనే కోపంతోనూ కాదు. ఎస్పెషల్లీ మీ జీవితాన్ని మీరు తిరిగి గెలుచుకోవాలనే సంకల్పంలోకి వెళ్ళాలి. దానికోసం మీరు లేచి నిలబడాలి. ఎందుకంటే నేను నాశనం చేయాలనుకునే వాళ్ళకి భగవంతుని సమాధానం ఏమిటో ఇక్కడ నువ్వు అసలు వెతకాల్సిన అవసరం అస్సలు లేదమ్మా. నీ జీవితాన్ని నువ్వు మళ్ళీ నీ అంతట నువ్వు నిర్మించుకున్న రోజే ఆ సమాధానం ప్రపంచానికి కనిపిస్తుంది ఆటోమేటికల్లీ. ధర్మాన్ని వదలకు, నీ జీవితాన్ని కూడా వదులుకోకు. అప్పుడు భగవత్ శక్తి నిరంతరము నీ ప్రయాణంలో ఉంటుంది. నువ్వు వెళ్ళే దారిలో అచీవ్‌మెంట్సే వస్తూ ఉంటాయి. అదెలా జరుగుతుంది? నువ్వు ఆధార్‌నే ఎందుకు చూజ్ చేసుకున్నావు? వేరే ఎన్నో దారులున్నాయి. నువ్వు వెళ్ళిన దారిలోంచి నీకు అల్టిమేట్‌గా సక్సెస్ వస్తుంది. ఆధారే ఎందుకు చూజ్ చేసుకున్నావు వేరే దారులు చూజ్ చేసుకోకుండా? బికాజ్ భగవంతుడిని నువ్వు పట్టుకొనున్నావు కాబట్టి, నువ్వు ఈ దారిలో రా నాయనా అని భగవంతుడు నీ చేయి పట్టుకుని ఆ దారిలో వచ్చేలాగా చేసి, నీకు అసలు సక్సెస్ అంటే ఏంటో నీ జీవితానికి చూపిస్తారు. అది భగవత్ శక్తి. నిన్ను మ్యాజికల్‌గా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఒక బంగారపు వరల్డ్ నీ చుట్టూరా బంగారపు వరల్డ్‌లో తీసుకెళ్ళి పెట్టారు. అది కాదు భగవత్ శక్తి. అది ఎక్స్‌పీరియన్స్‌లో చాలా మందికి ఇక్కడ తెలిసే ఉంటుంది అని నేను అనుకుంటున్నానమ్మా. బికాజ్ మీ అందరికీ కాస్తో కూస్తో ఖచ్చితంగా దైవ శక్తి అంటే ఏంటి? దైవ మార్గం ఏంటి? దైవం నుంచి వచ్చే సందేశాలు ఎలా ఉంటాయి? దైవం ఏం చెప్తుంది? ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎవ్వరు నాకు తెలిసి నా వ్యూవర్స్‌లో ఎల్‌కేజీ స్టూడెంట్స్ ఎవ్వరు లేరు. ఆల్మోస్ట్ ఇంటర్, డిగ్రీ దైవానికి సంబంధించి ఉన్న నాలెడ్జ్‌లో ఇంటర్, డిగ్రీ చేసిన వాళ్ళే. పీజీ, పీహెచ్‌డీ చేయాలి మీరు. అది. పీజీ, పీహెచ్‌డీ ఇంక అంతిమ ఫైనల్ స్టేజ్‌కెళ్ళి భగవంతునిలోకి వెళ్ళిపోవాలి అందరూ. సో, అది భగవంతుని అంతిమ లక్ష్యం ఈ తిథి ద్వారా చెప్పిస్తున్న సందేశం. ఓకే. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో, హోప్ యూ క్లియర్‌లీ అండర్‌స్టాండ్. సో, మీ అభిప్రాయం త్రూ కామెంట్స్ ద్వారా తెలియజేయండమ్మా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సో, దట్స్ ఆల్ అమ్మా. థ్యాంక్ యూ.